విశాఖ స్టీల్ ప్లాంట్ ముడి సరుకు సరఫరా నిలిచిపోవడం పట్ల సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కారణమైన ప్లాంట్ సిఎండిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తీవ్ర సమస్యని ఈ రోజు ఎదుర్కొంటా ఉంది. ముడి ఖనిజం రాకపోవడం వల్ల ప్లాంట్ పూర్తిగా స్తంభించేటువంటి పరిస్థితి ఏర్పడింది. 33 సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడూ వినలేదు. ప్లాంట్ యొక్క డిజైన్ కూడా ఆ రకంగా ఉంటుంది. నెల రోజుల ముందే మొత్తం ఖనిజం అంతా కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, అది ఐరన్ ఓర్ కానీ, కోక్ కానీ, కోకింగ్ కోల్ కానీ, మిగిలిన అన్ని రకాలైనటువంటి ముడి సరుకులు ముందే నిల్వ చేసి ఉంటాయి. కానీ ఈరోజు గత 5 రోజుల్లో వరుసగా కానీ చూసినట్లయితే బ్యాటరీస్ అనేటువంటిది కోకో అనేది ప్రథమ డిపార్ట్మెంట్, లైఫ్ లైన్ అంటాం. స్టీల్ ప్లాంట్కి అది లైఫ్ లైన్. అలాంటి దానిలో బ్యాటరీస్ పనిచేస్తే దానిలో వచ్చేటువంటి గ్యాసెస్ వల్ల మొత్తం ప్లాంట్ అంతా నడుస్తుంది. ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఆ డిపార్ట్మెంట్ తగ్గిపోవడం కాదు, మొత్తం ప్లాంట్ అంతా ఈరోజు ఆపరేషన్ ఆగిపోతుంది అని నేను కాదు, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గంగవరం పోర్టుకి ఇవ్వడం నందువల్ల నిన్న రాసినటువంటి లేఖ, ఈ లేఖ ప్రకారం మొత్తం స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ మొత్తం ఆగిపోతున్నది అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గంగవరం పోర్టుకు రాసింది. అంతకుముందే రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, రోజు కూడా తెలియజేస్తున్నారు. కలెక్టర్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయి. ఇందులో మొదటి ముద్దాయి గంగవరం పోర్ట్. కావాలని గంగవరం పోర్టులో 1.5 లక్షల షిప్పులో ఉంది, 30,000 టన్నులు యార్డ్లో ఉంది. కానీ విశాఖ గోడ పక్కనే, విశాఖ స్టీల్ ప్లాంట్ కి గంగవరం పోర్టు గోడే హద్దు, కానీ యువతలకు మాత్రం ఇది రాలేదు. దానివల్ల ఈరోజు ఉత్పత్తి అనేటువంటిది దెబ్బతినడం. కోక్ ఓవెన్ అనేటువంటిది బ్యాటరీస్ గా అది దెబ్బతింటే మొత్తం దాన్ని మళ్ళా రిపేర్ చేయడం 60 రోజులు కనీసం పడుతుంది. 60 రోజులు కనీసం పడుతుంది. ఆ రకంగా బ్యాటరీలు కోమాలోకి వెళ్లేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. గత 33 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి అనేటువంటి లేదు. ఇప్పుడు ఉత్పత్తి కంటే కూడా తర్వాత దీనివల్ల జరిగేటువంటి డ్యామేజ్ అనేటువంటి చాలా తీవ్రమైంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, అలాగే నెలల తరబడి ఉత్పత్తి అనేటువంటిది తగ్గిపోయినా దానికి బాధ్యత ఎవరు వహించాలనేటువంటిది ఈరోజు ప్రధానమైన సమస్య మేము అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎక్కడ నిద్రపోయిందని అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ఎలా డిజైన్ చేయబడిందంటే నెల రోజులు ఖనిజం అక్కడ అన్ని రకాల ఖనిజాలు ఉండడానికి ఉంటుంది. నెల రోజులు ఎక్కడి నుంచి అయితే మనకు వస్తాయో అక్కడ నెల రోజులు ఉంటుంది. సముద్రంలో ఈరోజు ఆస్ట్రేలియా నుంచి 2 షిప్పులు వచ్చి 1.5 లక్షల టన్నులు ఉన్నాయి. 40 రోజులు ఆస్ట్రేలియా నుంచి ప్రయాణం చేసింది. 3 నెలలు ముందే డబ్బులు కడతారు. మనమేం మనకెవడో ఊరికే ఇవ్వడం వల్ల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. అయినా కూడా ఎందుకు నీ ప్లానింగ్ అనేటువంటిది లేదు, ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు నిల ఉంచుకోలేదు? దీనికి స్టీల్ ప్లాంట్ సిఎండిది బాధ్యత. సిఎండిని సాక్ చేయాలని, సిఎండిని తొలగించాలని, కావాలని స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడానికి ఇట్టారు సిఎండిల్ని బీజేపీ ప్రభుత్వం నియమించిందని మేము చెబుతున్నాం. ఎప్పుడు కూడా లేనటువంటి ఇట్లాంటి తప్పుడు పద్ధతులు ఎందుకు చేశారు? ఇతనికి స్టీల్ ప్లాంట్ అనుభవం లేదు. వచ్చినప్పుడే మేము చెప్పాం, స్టీల్ ప్లాంట్ అనుభవం లేని వాడిని మొట్టమొదటిసారి సిఎండిగా తీసుకొచ్చారు. మీకు కావాలని రోజు అతను చెప్పే కథలన్నీ కూడా ఏంటంటే నేను రేపటి నుంచి బ్రహ్మాండంగా నడిపిస్తాను అంటుంటాడు. రోజు అదే చెప్తాడు కదా. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి, కథలు చెప్పే వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు ప్లాంట్ నడపడం అనేటువంటి చేతకాక, సామర్థ్యం లేకుండా అసమర్థమైనటువంటి సిఎండిని ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నడుస్తుంది. అందుకని సాధారణ ఒక ఇంజనీర్, జనరల్ మేనేజర్ స్థాయిలో ప్లాంట్లలో నడిచిపోద్ది. కానీ అలాంటిది ఈ రోజు అత్యంత అసమర్థమైనటువంటి పద్ధతిలో ఈ రోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. అందుకని స్టీల్ ప్లాంట్ సిఎండిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది గంగవరం పోర్ట్. అదానికి పోర్ట్ ఇవ్వడం అప్పుడే మేము చెప్పాం, ప్రైవేట్ వాళ్ళకి ఈ పోర్టులు అప్పచెబితే కావాలని మన స్టీల్ ప్లాంట్ కష్టాలు తెస్తారు. అది ఈరోజు అక్షరాల 100% కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆ స్థలం మొత్తం అంతా కూడా తీసుకున్నటువంటిది స్టీల్ ప్లాంట్ కోసం పోర్ట్ ఏర్పాటు చేయడానికి గంగవరం, దెబ్బపాలెం గ్రామాల నుంచి భూములు సేకరించి తీసుకున్నటువంటిది. సముద్రం పక్కన ఉన్నటువంటి పేద ప్రజలకు సంక్షేమంగా అందించే జగన్మోహన్ రెడ్డికి పెత్తందారుల కూటమి చంద్రబాబు నాయుడికి మధ్య యుద్ధం.
ప్రజలు గెలిపించాల్సింది మాత్రం మీ కుటుంబంలో నుంచి మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి అని పోతిన మహేష్ అన్నారు. నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగదాభిరాముడు, సుగుణాభిరాముడు శ్రీరాముడు. ఈ రోజున శ్రీరామనవమి పండుగని ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆ శ్రీరాముని గుణగణాలు ఈ రోజున ప్రపంచవ్యాప్తమవుతున్నాయి. శ్రీరాముడిని తలుచుకోగానే చెడుపై మంచి సాధించిన విజయం గుర్తుకొస్తుంది. రాక్షస గణం ఎంతమంది ఉన్నా ఆ రావణాసురుణ్ణి మరణాన్నించి తప్పించలేరనేటువంటి ఒక పాఠం మనకి అర్థమవుతుంది. ప్రజల్ని పాలించాలంటే ప్రజల ఆలోచనల్ని, అవసరాలని అర్థం చేసుకోవాలి తప్ప మన ఆలోచనల్ని ప్రజల మీద రుద్దడం కాదన్న విషయం తెలుసుకోవాలి. రామరాజ్యంలో పేదవాడికి అందినటువంటి విలువని గుర్తు చేసుకోవాలి. రామరాజ్యంలో సాధారణ వ్యక్తి మాటల్ని పరిగణలోకి తీసుకున్నటువంటి రాజుని గుర్తు చేసుకోవాలి. మాట కోసం 14 ఏళ్ల వనవాసం చేసినటువంటి రామయ్య మనకి స్ఫూర్తి అవ్వాలి. ఏది పడితే అది హామీ ఇచ్చాక గెలిచాక చూద్దాంలే అనే నాయకులకి రాముని తత్వం ఎప్పటికీ అర్థం కాదు. ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి రామాయణమే నడుస్తుంది. రామరాజ్య పాలన అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రజారంజక పాలన మనందరికీ కూడా గుర్తొస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిన, 2 ఏళ్ల పాటు కరోనా ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేసిన, ప్రజల జీవితాల్ని స్తంభింపజేసిన సంక్షేమ పథకాలు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించినటువంటి వైనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇంటింటికి మనిషిని పంపి మన యోగక్షేమాలు తెలుసుకొని మనకి మంచి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మనం తప్పక అభినందించి తీరాలి. ఆకాశాలని అంటే పెద్ద పెద్ద బిల్డింగులని నిర్మాణాలు చేయడం కన్నా ప్రజల అవసరాలు ముఖ్యం అనుకునే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని మనం నిత్యం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల అవసరాల్ని, ప్రజలకి ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి అండగా నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ప్రతి సామాన్యులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మంచి సమయం అని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరొక పక్కన మాట ఇచ్చి గెలవగానే మేనిఫెస్టోని డిలీట్ చేసే పార్టీలు, అసలు ఎందుకు వచ్చామో ఏం చేస్తామో కూడా వాళ్ళకే తెలియని పార్టీలు అధికారం కోసం జెండాలు జతకట్టి వెనకున్నటువంటి కారణాలను మనందరం కూడా ప్రశ్నించాలి. ఈ ఎన్నికలు రామ రావణ యుద్ధం. ప్రజలకు సంక్షేమం అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చే పెత్తందారుల కూటమి చంద్రబాబు నాయుడు గారి ఏడుపుని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, పెత్తందారుల పక్షాన నిలబడేటువంటి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగే యుద్ధం. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఈ జరిగే ఎన్నికల్ని రావణ యుద్ధంగా మనందరం కూడా అభివర్ణిస్తూ ఉన్నాం. ప్రజల అవసరాలను గుర్తించే నాయకుడికి ప్రజల్ని పీల్చి పిప్పి చేసే పెత్తందారి వర్గాలకి మధ్య జరిగేటువంటి యుద్ధం ఇది. మనందరికీ తెలుసు, ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరాలకు అనుగుణంగా పాలించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరిగాయని అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై విమర్శలు చేయడం సరికాదు. ఎందుకు ముఖ్యమంత్రిగా 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే 29 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని ఇంత మంచి పేరు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఈ పథకాలు మాకు కావాలి, ప్రజా సంక్షేమం మాకు కావాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఎందుకు ఉవ్విళ్ళూరుతా ఉన్నారు జగనన్నలాగా పరిపాలన చేయాలని? చంద్రబాబు నాయుడు నీ 14 సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్క పథకం చెప్పు.
దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు రేపు దిక్కులేని వాడైపోబోతా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో మే 13వ తారీఖు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా, పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా, అందరూ కూడా వెళ్ళి జగనన్నకి ఓటు వేయాలా, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఉర్రూతలుగుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిట్టటమే పనిగా పెట్టుకొని హెలికాప్టర్ అంట, ఆయన దిగటం అంట, ఈయన రావటం అంట, ఇద్దరు కలిసి వెళ్ళటం అంట, తిట్టడం. నమ్మరుగాక నమ్మరు మిమ్మల్ని. ఇద్దరు మోసగాళ్ళు, ఈ ఇద్దరు మోసగాళ్ళకు తోడు మళ్ళీ ఢిల్లీ పోయారు, ఢిల్లీలో మళ్ళీ బీజేపీతో కలిశారు. కొత్త ఏముంది మీకు? 2014లో మీరు కాదా, మీ ముగ్గురేగా పోటీ చేసింది. మీ ముగ్గురు పోటీ చేశారు, మీ ముగ్గురు కలిసి ఉన్నారు, మీ ముగ్గురు గెలిచారు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మీరు, ఇక్కడ మీరు, ఢిల్లీలో మీరు, ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ముగ్గురు కూడా తిట్టుకొని 3 ముక్కలైన తర్వాత మరలా తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి, అమ్మ నా బూతులు తిట్టుకున్నారు మీరు. పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు? చంద్రబాబు నాయుడు గారిని అందరూ, వీడి పెద్ద పుడింగాడా, వీడి వల్ల మేము గెలిచామా, వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టారే, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే, వాళ్ళ అమ్మని తిట్టారే. ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని, మోడీ కుటుంబ సభ్యులను మొత్తాన్ని తిట్టారు బండబూతులు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కలుగుతారా మీరు? సిగ్గు శరం ఉందా? విలువలు ఉన్నాయా? విశ్వసనీయత ఉందా మీకు? మార్చిపారేస్తారు మీరు. మీకు అలవాటు అయిపోయింది, మీకు మారుస్తారు. పవన్ కళ్యాణ్కి అయితే అన్ని మారుస్తాడు, అతనికి అలవాటు అయిపోయింది. ఇది దుర్మార్గులారా, మీరు ఇష్టం వచ్చినట్టు. అది బంగాళాఖాతం ఏంది గెలిపేది? మీ బొందా. రేపు రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడ కలుపుతారు చూడండి జనం. అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, అడ్రస్ గల్లంతే. ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు. మొత్తం కూడా సాపాదిని చదువుకొని హైదరాబాద్ దుకాణం, కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ 2 పార్టీల అడ్రస్ గల్లందు కాబోతా ఉన్నాయి. ఈ ఇద్దరు లీడర్లు కూడా, కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది, ఇక్కడేమో గ్లాస్ పగిలిపోబోతా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మనసు పెట్టాడు, ప్రజల మనసులు గెలుచుకున్నాడు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. ఆ పాదయాత్రలో ప్రజల సంకల్పం, ఆ సంకల్పమే మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోనే ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది కాబట్టి ప్రతి గుండెలో జగన్ అన్న ఉన్నాడు. కాబట్టి ఈరోజు జనం మొత్తం జగనన్న జగనన్న జగనన్న. ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు. చంద్రబాబు నాయుడు పతనం అయిపోబోతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. ఇప్పటికైనా చాలా మంది తెలుసుకొని మా వైపు వచ్చేశారు. ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్న వందన్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన విసన్నపేట ప్రజలు. విసన్నపేట గ్రామం అంబేద్కర్ సెంటర్ నుండి రోడ్ షో నిర్వహించిన బీఎస్పీ జాతీయ పార్టీ అధికార ప్రతినిధి, తిరువురు నియోజకవర్గ అభ్యర్థి లక్కెపోగు వందన కుమార్ మాట్లాడుతూ, ఎవరు చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఎవరు చెప్పరు. మన ఎమ్మెల్యే అంటే ఎవరికి తెలియదు. ఇవాళ ఎవరు మన ఎమ్మెల్యే ఎవరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? ఎమ్మెల్యే లేడు. ఆయన చాప చుట్టుకొని చంకనెట్టేసుకొని ఎటో వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. నిన్నటిదాకా ఆయన చుట్టూ మావోడు అని తిరిగిన వాళ్ళు కూడా చివరికి ఆయన గురించి వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే ఆయన్ని ఇన్ని ఏళ్లు వాడుకొని, ఈ 10 ఏళ్లు శుభ్రంగా వాడుకొని ఆయన్ని చివరిలో ఆయనకి ఏదో విభేదాలు వచ్చేసరికి, వీళ్ళ మాట ఎక్కడో వినపోయేసరికి చివరికి ఆయన్ని అవమానకరంగా అవమానించి అమానుషంగా ఆయన ఈ ఊరు నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా చేశారు. అదే రక్షణ నిధి గారు రెడ్డి అయినా, అదే రక్షణ నిధి చౌదరి అయితే ఇలా వెళ్ళేవాడైనా ఎమ్మెల్యేగా ఉండి, ఒక ఎమ్మెల్యే ఎలాగైనా ఎప్పుడైనా కానీ నియోజకవర్గం వదిలి వెళ్ళిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? ఉంది. అది తిరువూరు నియోజకవర్గం అన్నమాట. తిరువూరు నియోజకవర్గంలో మాత్రమే ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్లిపోయినటువంటి చరిత్ర, కొత్త చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 కుల పార్టీలు సృష్టించినాయి. అంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇవాళ కాదు, ఈ రోజు ఇది స్పష్టంగా కనపడుతుంది. మిగిలిన 73 సంవత్సరాల్లో
ఈ 14 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే. దానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ 30 ఏళ్ల పాటు ఒక పార్టీలో ఉండి అన్ని పదవులు అనుభవించిన వ్యక్తి నాకు అక్కడ గాలి ఆటలేదు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను పట్టించుకోవటం లేదు అని హఠాత్తుగా 3 నిమిషాలు ఇంకో పార్టీలోకి మారిపోయినాడు. ఇది ఆయన చరిత్ర. 30 ఏళ్ల పాటు అక్కడ ఉన్నాడు, అన్ని పదవులు అనుభవించేశారు కుటుంబ పరంగా. ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను లెక్క చేయట్లేదని ఆయన బయటకు వచ్చాడు. ఇలా అంటే ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడ ఎన్నికైనా ఈ 2 అగ్రకులాల పార్టీల ద్వారా ఎన్నికయ్యి వాళ్ళు అవమానాలు తట్టుకోలేక ఏం చేయాలో తెలియక చివరికి అటు ఇటు జంప్ చేస్తారంటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ నియోజకవర్గంలో ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది. బహుజన్ సమాజ్ పార్టీ అంటే బహుజనుల కోసం ఏర్పడిన పార్టీ. ఇది 85% మంది ఓట్లు, 85% మంది ఉన్నటువంటి ప్రజలు, అలాగే 100కి 85 ఓట్లు ఉన్నటువంటి ఈ పార్టీ. మరి మిగిలిన వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే ఈ 2 పార్టీలకి కలిపి ఒకళ్ళకి 6 ఓట్లు ఉన్నాయి. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండిపడ్డారు బొత్స. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, విశాఖపై ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాంపిటివ్ గా ప్రకటించడం కానీ కొన్ని కారణాలతో ఆలస్యమైంది అని అన్నారు. సంస్థలు సుమారు 6 లక్షల మంది ఉద్యోగాలకి సుమారు 13,000 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను కూడా పెట్టడానికి కూడా ముందుకొచ్చిన నేపథ్యాన్ని మరీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అవన్నింటినీ అచీవ్ అవ్వడానికి ఆ కార్యక్రమాలు చేయాలనే కృతజ్ఞతతోనే ఇవాళ ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నా. అంతేకాదు ఇందాక చెప్పాను మీకు, సిటీ ఆఫ్ డెస్టినేట్గా విశాఖపట్నం పేరు రాబోతుందని చెప్పాడు. దానికి కారణాలు కూడా మనకు తెలుసు. మన పక్కన ఉన్న తీర ప్రాంతం కానీ, ఈ ప్రాంతాన్ని అనుకుని జరుగుతున్న కార్యక్రమం కానీ, లేదు మనకున్న గవర్నమెంట్ కానీ, మన అక్కడ ఏదైతే అరకు పాడేరు ప్రాంతాల్లో ఉంటున్న సహజ వనరులు కానీ, దాంతోపాటు కనెక్టివిటీ, సిపిసి కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, హైవే కనెక్టివిటీ కానీ అన్నీ విశాఖపట్నానికి అనుకూలమైన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు దేశంలో ఏదో 1-2 పట్టణాలకు ఉన్నాయి తప్ప అన్ని పట్టణాలకి లేవు. కానీ దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఇంతవరకు రాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటినన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ, అందుకే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టి ఏదైతే ముంబై, అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నాన్ని కూడా తీర్చిదిద్దాలని ప్రతిష్ఠిస్తూ ఉన్నామనేది ఈ సందర్భంగా మేము మనం చేస్తాం. మనందరూ తెలుసు, గత సంవత్సరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ సుమారు 45-50 కిలోమీటర్ దూరంలో భోగాపురంలో అంటే అటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కలుపుతూ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయడం, దాని పనులప్పుడే ప్రారంభించడం, ఏజెన్సీ కూడా ఫిక్స్ అవ్వడం, దానికి సంబంధించి పనులు మరి త్వరితగతిగా అది అవుతుండడం, సుమారు 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడి దాని మీద పెట్టడం, అది కాక 6 మిలియన్ల పాసింజర్లు సామర్థ్యంతో భారతదేశంగా ఇది వస్తుందనే విషయం అందరికి తెలిసిందే. దాన్ని కనెక్టివిటీ చేసి దాన్ని చేస్తూ సుమారు విశాఖపట్నం నుండి అటు గాజువాక నుంచి అటు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు కూడా మరి డిపిఆర్ కూడా తయారు చేసి త్వరలోనే దానికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయాలని మరి ఉత్తరిస్తూ ఉన్న నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇది మా తాలూకా చర్చది, మా ప్రణాళిక, మా ప్రభుత్వం తాలూకా ఆలోచన, అంతేకాదు మనకు తెలుసు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అన్ని
ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలని, ఫిషింగ్ హార్బర్ కావాలని, అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని అప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు. దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా జగన్ పై దాడి కేసులు టీడీపీ నేత బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపించారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అసలైన ఆంతకుల్ని పట్టుకోలేక మా పార్టీ నాయకులను ఇరికించడం సరికాదు అని అన్నారు. నాటకమని 5 కోట్ల ప్రజలకి తెలిసిన తర్వాత దొంగకు తేలికుట్టినట్లుగా కూర్చోవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తన మిత్ర బృందం ఇంకా చచ్చిపోయిన పామును బ్రతికించాలని, చెప్పు కింద తొక్కివేయబడ్డ తేలును బతికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నాటకాన్ని కొనసాగించాలని అయిపోయింది. తెరదించేశారు ఆ నాటకానికి. సమాప్తం అని బోర్డు వేశారు. ది ఎండ్ బోర్డు పడిపోయింది ఆ నాటకానికి. ఇంకా నాటకాన్ని ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాక్షి ఛానల్కే పోలీస్ అధికారులు వారి దర్యాప్తు మొత్తం తెలియజేస్తారట. మరి మిగతా పేపర్లకు చెప్పరా? మిగతా పేపర్లు ఉండవా? పోలీస్ అధికారుల కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మేము ఒక పౌరుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈ దర్యాప్తు అంతా కూడా ఒక సాక్షికి ఎలా తెలుస్తుంది? ఈరోజు చేస్తారు, దర్యాప్తు పూర్తి అయిపోయింది, ఈరోజు ప్రవేశపెడుతున్నారట. హూ ఇస్ దిస్ సాక్షి? పోలీస్ కమిషనర్ కదా చెప్పలే. పోలీస్ కమిషనర్ సాక్షి ఒకటేనా? మీరు ఆర్ యు గోయింగ్ హ్యాండ్ ఇన్ గ్లో? పోలీస్ కమిషనర్ సాక్షి కలిసే ఈ రోజున దర్యాప్తు చేస్తున్నారా? లేకపోతే సాక్షి విలేకరులు దర్యాప్తు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? ఇది బట్టబయలైపోతుందంట కుట్ర. ఇంకెక్కడ కుట్ర? మీ బొంద కుట్ర. ఇది డ్రామా తేలిన తర్వాత ఇంకా ఏదో చేయాలని మీ తపన. ఏదో రకంగా బోండా ఉమా గెలుస్తాడు మీకు తెలుసు. మీరు పలాయనం చిత్తగిస్తున్నారు తెలుసు. ఏదో రకంగా అతన్ని ఇబ్బంది పెట్టాలని, ఏదో రకంగా అతని మీద కక్ష సాధించాలని తప్పుడు కథలు అల్లుతూ ఉన్నారు. సాక్షి తప్పుడు కథలు అల్లుతుంటే దానికి జీ హుజూర్ అంటాం పోలీస్ అధికారులకి. న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నా. చిన్నపిల్లలు, మైనర్ పిల్లల్ని హింసిస్తున్నారు. ఇది ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నా. 6 రోజులైంది ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగి. ఆ గులకరాయి దొరకదండి. విసిరిన గులకరాయి 2 మనుషులకు తగిలిన తర్వాత అది కూడా పెద్ద కథ. అక్కడే పడుతుంది కదా, ఇంకెక్కడికి ఎగిరిపోద్ది? కాకెత్తుకుపోద్దా గులకరాయిని? ఆ వ్యాన్లో ఉండదు ఆ గులకరాయి? తమాషా చేస్తున్నారు. ఇంకా స్టిల్ యూ వాంటెడ్ టు డూ సంథింగ్, ప్రజల్ని మభ్యపెట్టాలని. మీ పార్టీ నాయకులందరూ మౌనం వహించారు. అర్థమైంది, సిగ్గుతో తలదించుకున్నారు. అయ్యో ఈ డ్రామా తెలిసిపోయిందిరా, మన దొంగాటకం, జగన్ నాటకం, వైసీపీ దొంగాటకం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని కిమ్మనకుండా కూర్చుంటే స్టిల్ పోలీసులు ఇంకా పట్టుకొని, నిన్నే చెప్పాను నేను, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు కూడా ఈ గులకరాయిని ఛేదించలేరు కేసు. మీరేమన్నా కథలల్లి ఏదో